గాయ్స్, ఆంధ్ర అజంతాగా పేరు పొందిన గుంటుపల్లి కేవ్స్కి ఈరోజు వెళ్తున్నాం. ఈ గుంటుపల్లి కేవ్స్ ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జిలకరగూడెం అనే గ్రామంలో ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను వీడియోలు చేయగలుగుతున్నా ఫ్రెండ్స్. ఓకే, వీడియోకి వెళ్ళే ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుందాం. చాలో. ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టీ నరసాపురం దగ్గరలో ఉన్న గుంటుపల్లి కేవ్స్కి వచ్చాం. ఈ గుంటుపల్లి కేవ్స్లో స్టార్టింగ్లో మనకి ఎక్కాలంటే మినిమం 300 మెట్స్ ఉంటాయి. ప్రతి మెట్స్ నడిచేటప్పుడు కొంచెం అలసట ఉంటుంది, తప్పదు మరి నడవాలి. ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్లో రాతి గుహలని ఒక గుహ కనిపిస్తుంది. ఇది 3వ శతాబ్దంలో బౌద్ధులు నిర్మించారు. ఈ లోపల ఒక శివలింగం ఆకారం అంటే స్తూపం ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇది శివలింగం కాదు, కానీ స్తూపాకారం కాబట్టి దీన్ని ప్రజెంట్ ఇక్కడ శివలింగంగా పూజిస్తున్నాం. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఈ స్తూపాకారం దగ్గర ఉన్నాము. శివలింగంగా పూజించబడే స్తూపాకారం దగ్గర ఉన్నాం మనం. ఈ స్తూపాకారం కాడి నుంచి మనకు వ్యూ చాలా బాగుంటుంది. అది బౌద్ధులు నిర్మించుకున్న మందిరం ఆ చివరి ఉంటుంది. వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడండి. ఎటు చూసినా దట్టమైన అడవే ఫ్రెండ్స్. ఇదంతా ఫస్ట్లో ఈ కొండని కనిపిస్తుంది కదా, ఈ కొండని బౌద్ధులు చక్కగా చేతితో చెక్కిన ఇవన్నీ గుహలు. పైన చూసారా ఫ్రెండ్స్, అసలు ఎంత ఆర్కిటెక్చర్ ఉందో. ఈ ఆర్కిటెక్చరు క్రీస్తు పూర్వం 3వ తరం నుంచి నిర్మించారు. ఇది ప్రజెంట్ శివలింగంగా పూజిస్తున్న స్తూపం ఇది. లోపలికైతే తాళాలు వేసారా ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. దాని పక్కన చిన్న గుహ కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న గుహలు ఈ కొండలో మనకు తరచుగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొండపైకి వచ్చి రాతి గృహాలను చూసాం. రాతి గృహాల నుంచి మనం ఎదకెళ్దాం. చూడడానికైతే ఇవి చాలా అందంగా చెక్కారు. కొన్ని అయితే వర్షాల కారణం వల్ల కొన్ని శిథిలమైపోయాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది మనకు మెయిన్ వ్యూ పాయింట్ అన్నమాట. బౌద్ధ రాజులు నివసించే చెక్కతో అంటించిన దర్వాజాలు ఉన్నాయి, కానీ చెక్కతో కాదు, అవి వాళ్ళు సొంతంగా చేసినవి. అలంకరణ అయితే తక్కువ, నార్మల్గా ఉన్నాయి. చూద్దాం లోపల ఎలా ఉందో. గైస్, ఇవి గెస్ట్ రూమ్లు అనమాట. గెస్ట్ రూమ్లు కూడా చాలా అందంగా చెక్కున్నారు. అసలు ఒక బండ నుంచి ఇలా తయారు చేయడం అంటే చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. ఇది కూడా గెస్ట్ రూమే అనిపిస్తుంది కదా, గుంటల్లాగా, డ్రైనేజీ లాగా. బౌద్ధ మతం వారు వర్షాలకు వాటర్కి నిల్వంచుకోకుండా ఇవి ఇలా ఏర్పాటు చేసుకున్నారు. అది ఈ రంధ్రాల ద్వారా వాటర్ అనేది బయటికి వెళ్ళేది. లోపల కూడా చాలా చిన్న చిన్న గుహల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ నల్లరాతి నుంచి వేస్ట్ వాటర్ వచ్చేదన్నమాట. వేస్ట్ వాటరు ఆ ఫ్లోటింగ్ మొత్తం ఇలా వచ్చేది. ఇలా వచ్చిన తర్వాత ఈ డ్రైనేజీలు గుండా, అంటే వాళ్ళు అలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రంధ్రాల నుంచి వేస్ట్ వాటర్ అనేది ఇలా పోవడానికి.
ఏదైనా అప్పుడు కట్టిన ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంది. ఈ హోల్ అనేది అటువైపు నుంచి ఇటువైపు చూసుకోవడానికి, సంకేతాలు పంపించుకోవడానికి, ఏమైనా అవసరాలు మాట్లాడుకోవడానికి ఈ హోల్ అనేది ఉపయోగపడేది. అంటే కిటికీలాగా ఉపయోగించుకోవడం. గైస్ నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే బౌద్ధులు ఆరాధించే స్తూపాల దగ్గరికి తీసుకున్న ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఆరామం అంటే ఆ పైన కనిపిస్తున్న గుహ ఉంది కదా, ఆ గుహ దగ్గర బౌద్ధ రాజులు వాళ్ళ ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే అక్కడ సేద తెచ్చుకునే వాళ్ళు అనమాట పూజకి రాకముందు. బౌద్ధులు ఇక్కడ ఏంటంటే ధ్యానానికి ముందుగా ఇక్కడ సేద తెచ్చుకునేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి మన లొకేషన్ చూద్దాం. అన్నా సార్ హాయ్ చెప్పన్నా. ఫ్రెండ్స్ ఇదిగో అన్నయ్య వాళ్ళకి మనకి యూట్యూబ్ ఛానల్ అనగానే 216 సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ బ్రో. చూస్తున్నది సిద్ధుల మండపం. స్ట్రక్చర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఒక్క రాయి వచ్చేసి దగ్గరగా ఆ రోజులో ఒక్క రాయిని తయారు చేసి ఫిట్ చేయడానికి 1 year పట్టిందంట బౌద్ధులకి. ఈ మండపం ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా, ఆ చెట్టు నుంచి ఇది మొత్తం మండపం మొత్తం ప్లేస్ ప్రజెంట్ అయితే శిథిలమైపోయి ఈ 2 బండ్లే మెలిగాయి. ఇటుకలతో నిర్మించిన స్తూపాలు ఫ్రెండ్స్. వాళ్ళు కోరుకునే వాళ్ళంట పలానది ఏదైనా జరిగితే అది దానికి బహుమతిగా ఈ స్తూపాలు నిర్మించేవాళ్ళు ఇటుకలతో. ఇది రాతితో నిర్మించిన స్తూపాలు ఇవి. మనకి ఇంచుమించుగా ఇక్కడ దగ్గరగా 60 స్తూపాలు ఉంటాయి ఫ్రెండ్స్. అన్నిట్లో పెద్ద స్తూపం ఇది కనిపిస్తుంది కదా, అది పాలరాతి స్తూపం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ కొలను ఉంది కదా, ఈ కొలంలో బౌద్ధులు వాటర్కి ఎక్కువగా దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఇక్కడే స్నానాలు అలాగే త్రాగునీటికి ఉపయోగించేవాళ్ళు అనమాట. స్తూపాకారం అన్నిటిలో పెద్ద వృత్తాకార స్తూపం ఇది. ఇప్పుడు మనం వెళ్ళేది ఇది పాలరాతితో నిర్మించారు. దాని స్ట్రక్చర్ ఒక చూద్దాం. ఫస్ట్ అయితే దాన్ని ఇటుకలతో ఒక స్తూపాన్ని నిర్మించి తర్వాత లోపల పాలరాతి స్తూపం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఎలా ఉందో స్తూపాకారం. ఇదైతే రాతితో నిర్మించిన స్తూపం. ఇది పాలరాతితో నిర్మించింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇవన్నీ నిర్మించారు ఫ్రెండ్స్. కొండ చుట్టూ ఉన్న చెట్లు బౌద్ధులు నిర్మించిన గుహలను ఎంతో భద్రంగా ఉంచాయి. ఈ కొండ చుట్టూ తరచుగా ఇంకా అనేకమైన గుహలు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి గుంటుపల్లి యొక్క విశేషాలు. మరి యొక్క వీడియోతో కలుసుకుందాం. జై హింద్. నేను మీ సత్య.